నాకు బాగా గుర్తు 2014, 19 ఎన్నికలప్పుడు కూడా పేపర్లు మెయిన్ ఈనాడు, ఆంధ్రజ్యోతిని చదివేవాళ్ళం. ఎందుకంటే ఇవాల్టంత దిగజారిపోయి రాయలేదు. అప్పుడు వీళ్ళకి కావాల్సినటువంటి కొంత అంటే పొలిటికల్ న్యూస్ అప్పుడు రాష్ట్రానికి సంబంధించినంత వరకు మాత్రం కొంత ఫేవరబుల్గా రాసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు దిగజారినంతగా అప్పుడు లేదు. దేశంలో ఉన్నటువంటి అంశాలైతే ఖచ్చితంగా వాటిట్లో చదివి తెలుసుకోగలిగేవాళ్ళం, ఏ రాష్ట్రంలో ఎట్లాంటి సిచ్యుయేషన్ ఉన్నటువంటిది. సాక్షి కూడా అప్పుడు జాగ్రత్తగా అంటే వాళ్ళ పార్టీ వాళ్ళని ప్రోత్సహిస్తూ రాసేది, కానీ ఇప్పుడు అంతగా పూర్తిగా అసలు కార్యకర్తల్లాగా లేకపోతే పాంప్లెట్ లాగా రాయలేదు. ఇప్పుడు వాళ్ళు అదే తరహాలో తయారైపోయింది. ఓవరాల్గా ఇప్పుడు తెలుగుదేశాన్ని రెచ్చగొట్టడానికి సాక్షి పత్రిక చాలా ప్రయత్నిస్తోంది. అందులో అసమ్మతులు, అసంతృప్తుల్ని ఈ చీలికలు, పోలికలు అంటూ కళా కుటుంబంలో కుంపటి, సుగుణమ్మకు చంద్రబాబు చెక్కు, దేశంలో కమలం కల్లోలం, 6 అసెంబ్లీ సీట్లపై బాబోయ్యమయం, ఇట్లాగా వరుసబెట్టి ఇటు పేదల సైన్యం, అటు పెత్తందారుల పటాలం, ఇట్లాగా వరుసబెట్టి స్టోరీల మీద స్టోరీలు. అట్లాగే తెలుగుదేశంలో ముసలం పుట్టింది, వీళ్ళ మధ్యన పొత్తులో గొడవలు నడిచిపోతున్నాయి, ఇన్ని సీట్లతో రచ్చరచ్చగా రాసుకొచ్చేశారు. టోటల్గా వీళ్ళు రాసే వార్తలకు అక్కడ జనం స్పందిస్తారా అంటే నాకు తెలిసి అయితే ఇప్పుడు పత్రికల్ని విశ్వసించడం మానేశారు. చదవడం కూడా పార్టీ వాళ్ళు వాళ్ళకి నచ్చిన అంటే తెలుగుదేశం వాళ్ళు అయితే ఈనాడు జ్యోతి, వైసీపీకి అనుకూలరైతే సాక్షి చదువుతున్నారు. తటస్థులకి ఏం చదవాలో అర్థం కాక వదిలేస్తున్నటువంటి పరిస్థితికి వచ్చింది.